హాయ్ ఫ్రెండ్స్, వేణి పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే చికెన్ ఫ్రై అండ్ గుమగుమలాడేటట్టు ఉండిద్ది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే చికెన్ని కొంచెం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. చూడండి, సరిపోయినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఏంటంటే నేను చేసేది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. సో దానికని నేను కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకున్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను నేను చికెన్ని. చూడండి, ఇలా కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని దాంట్లో వేయాలి. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చికెన్ని నేను వేస్తాను. చూడండి, ఇలా వేసిన తర్వాత నేను నెమ్మదిగా తిప్పుకుంటున్నాను. నేను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకున్నాను అడుగంటకుండా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనం తిప్పాలి. ఈ చికెన్లో వాటర్ వస్తాయన్నమాట, అవి పోయేదాకా మనం మగ్గించాలి. అది ఎలాగో చెప్తాను చూడండి. దీని మీద ఒక చిన్న మూత పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఇలాగా. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటాను. మూత కూడా ఫుల్గా పెట్టుకోవట్లేదు, హాఫ్ మూత మాత్రం పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్పేస్ ఉంది. నేను చెప్పినట్టు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. మ్యాగ్నెట్ అయ్యాక ఎలా ఉండిద్దో నేను మీకు చూపిస్తాను. వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను ఎలా ఉందో. చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. సో ఇంకా మ్యాగ్నెట్ అయ్యేలాగా దాకా ఉంచాలి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను, హాఫ్ మూత మాత్రమే. చూడండి, ఓకే చూద్దాం ఇప్పుడు హాఫ్ ఎలా ఉడికిందో. చూడండి, ఇక్కడ నేను మీకు వాటర్ని అయితే చూపిస్తాను, చికెన్లో ఊరిన వాటర్ని. ఇదిగో ఇలా చికెన్లో చూడండి ఎన్ని వాటర్ అయితే ఊరాయో. ఇలా చికెన్లో వాటర్ ఊరుతాయి అన్నమాట. అవి ఆ వాటర్ అన్నీ మగ్గిపోయేదాకా మనం వెయిట్ చేయాలి. చికెన్ ఇలాగా పెట్టేసేసి
మనం పైన హాఫ్ మూత మాత్రమే పెట్టి ఉంచుకోవాలి, ఇంకా ఉడకాలి. సో నేను మూత పెడుతున్నాను, మళ్ళీ చూపిస్తాను ఎలా ఉడికిందో. ఓకే, ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఎలా ఉడికిందో ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెద్ద గంట పెట్టుకుంటే ఏంటంటే మన చెయ్యి అనేది కాలకుండా, హీట్ అనేది మన చెయ్యికి రాకుండా ఉండిద్ది. చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి చికెన్లో. ఇప్పటికీ నేను మీకు టైం కూడా చెప్తున్నాను, 10 మినిట్స్ అయింది కరెక్ట్గా. 10 మినిట్స్కి చికెన్ ఇంకా ఇలా ఉడికిద్ది, ఇంకా ఉడకాలి. ఎందుకంటే ఈ వాటర్ ఇంకా ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా ఉండకుండా మగ్గిపోవాలి మొత్తం. నేను జస్ట్ ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్ మూత పెట్టి మాత్రం ఉడికిస్తున్నాను. చూడండి నేను తిప్పుకొని చూసుకుంటున్నాను, ఎక్కడ అడుగు కూడా అనట్లేదు, చాలా బాగుంది. ఇంకా వాటర్ ఉన్నాయి, సో ఈ వాటర్ కూడా పోవాలి కాబట్టి నేను మళ్ళీ ఒక మంట తగిలిద్దామని మూత పెడుతున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంది ఇది, మళ్ళీ చెప్తున్నాను. అంతలోకి నేను దాంట్లోకి కావాల్సిన మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ మసాలాలు ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మసాలాలు. ఫస్ట్ ధనియాలు తీసుకున్నాను నేను, ఆ తర్వాత దాల్చిన చెక్క తీసుకున్నాను, తర్వాత జీలకర్ర కొంచెం తీసుకున్నాను, ఆ తర్వాత లవంగాలు తీసుకున్నాను, లవంగాలు. అండ్ ఇక్కడ వచ్చేసరికేనేమో చిన్నుల్లిపాయలు వచ్చేసి ఎక్కువ తీసుకున్నాను నేను, 5 చిన్నుల్లిపాయల దాకా తీసుకున్నాను. అల్లం ఇంత తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. టేస్టీగా లేకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా బాగాలేదని. అది పక్కా నేను చెప్తున్నాను, చాలా బాగుండిద్ది ఈ చికెన్ అనేది నేను చేసే టేస్ట్ అయితే. అందుకని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం చిన్నుల్లిపాయల్ని మిక్సీ పట్టుకోవాలి, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, నేను ఇలాగ అల్లం చిన్నుల్లిపాయల్ని చూడండి మీ కళ్ళ ముందే నేను మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ధనియాలని ఏం చేసుకోవాలో కూడా, మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, చికెన్ అయితే ఇప్పుడు ఎంత పర్సెంట్ అయిందో ఉడికిందో చూద్దాం ఒకసారి. వాటర్ ఎంతవరకు ఉన్నాయో పోయాయో చూద్దాం. ఓకే, వాటర్ అయితే పోతున్నాయి. ఇంకా చూడండి వాటర్ అనేది ఇదిగో ఇలా కనిపించాలి. ఇలా చూడండి వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా, అలా ఉండాలన్నమాట. సో చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికేస్తుంది. ఇంక ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉడికిందంటే చికెన్ బాగానే ఉడికింది, అండ్ 70% ఉడికింది, ఇంకా ఉడకాలి. సో అంతలోకే మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఈ చికెన్లోకి. ఇప్పుడు నేను ఫుల్ మూత పెట్టాను, ఎందుకంటే వాటర్ ఇంకిపోతున్నాయి, అసలు వాటర్ కనిపించట్లేదు కాబట్టి. సో ఫుల్ మూత పెట్టి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను ఇంకొక పక్క. ఇప్పుడు దీని కింద గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. అయితే తగ్గించుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇప్పుడు ధనియాలు,
ధనియాలు మరి ఇదిగా నల్లగా వేగకూడదు, వేగితే చేదొస్తాయి అన్నమాట. దాన్ని లిమిట్ క్వాంటిటీ మాత్రమే వేగేలాగా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఓకే, ఇప్పుడు వేగాయి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. వీటిని నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను, ఆరాలి కాబట్టి. మీరు కూడా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తే సూపర్గా ఉండిద్ది అనమాట. ఇది చిన్న పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. మా హనీ అయితే ఎంత ఇష్టంగా తింటాడంటే ఇది చాలా బాగా తింటాడు. లోపల అరుస్తున్నాడు మా హనీ ఫాస్ట్గా, మమ్మీ ఆకలి అవుతుందని. వింటా అది హనీ, ఏంటి హనీ? అదిగో చూడండి, మా హనీ ఆకలి అవుతుందని చెప్తున్నారు. మీకు కూడా వినిపించే ఉండిద్ది మా హనీ వాయిస్ అయితే. సరే హనీ, నీకోసమే చేస్తున్నాను. చూడండి, ఇలా తీసేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని మన దగ్గర అల్లం చిన్నులపై పేస్ట్ ఉంది కదా, దాన్ని పచ్చి వాసన పోయేదాకా మనం కొంచెం వేపుకోవాలి కదా. డైరెక్ట్గా దీంట్లో వేస్తే పచ్చి వాసన పోదనమాట. చికెన్లో వేస్తే చికెన్ అనేది అరగదు. అందుకని నేను అల్లం చిన్నులపై పేస్ట్ని పచ్చి వాసన పోయేదాకా వేపుకుందామని నేను ఇంకొక కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ దాంట్లోనే అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం చిన్నులపై పేస్ట్ని నేను పచ్చివాసన పోయేదాకా వేపుతాను చూడండి. దీని గురించి చెప్పాలంటే నాకు మా కృష్ణవేణి అత్తయ్య నేర్పించింది నాకు ఈ వంట. అప్పటి నుండి నేను చాలా బాగా చేస్తాను. ఈ చికెన్ కర్రీ ఒకసారి మా అత్తయ్య చేసింది, అప్పుడు నాకు బాగా నచ్చింది. అత్తయ్య ఎలా చేసావు నాకు ప్రాసెస్ చెప్పమంటే అత్తయ్య నాకు ప్రాసెస్ చెప్పింది. సో నేను దాన్ని బట్టి ఆ ప్రాసెస్ని బట్టి చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఇంట్లో మా వారికి కానీ హనీకి కానీ చేసి పెడతా ఉంటాను అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకు 5 చిన్నులపాయలు తీసుకున్నావని. ఎందుకంటే మనం వేపేటప్పుడు కొంచెం చిన్నులపాయ పోవచ్చు అండ్ మిక్సీతో పట్టేటప్పుడు కొంచెం వేస్ట్ అవ్వచ్చు. అప్పుడు మనకి వచ్చే పేస్ట్ కొంచెంగానే ఉండిద్ది. అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో చిన్నులపాయలు తీసుకున్నాను. మళ్ళీ ఇలా చూడండి, ఇది వేపితే ఎంత అవ్వదు, కొంచెం పేస్ట్ అయ్యిద్ది. అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ చిన్నులపాయలు తీసుకున్నాను.
ఓకే, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అల్లం చిన్నపాయ పేస్ట్. చూడండి, ఇది ఎక్కువ పేస్టింగ్ కాదు, కొంచెమే వచ్చింది. పచ్చోసం పోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. కొంచెం మంట పెట్టి మళ్ళీ వేపుతాను, ఇంకా రావాలి. ఓకే, ఇప్పుడు నేను అల్లం చిన్నపాయ పేస్ట్ని ఇలా సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలను మిక్సీ వేద్దాం మనం. ఇందాక వేపు పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు, ఆరిపోయాయి. ఆరిపోయాక మాత్రమే మిక్సీ వేయాలి ధనియాలు. ఆరక ముందు మీరు కనుక మిక్సీ వేసారంటే చేదు అయిపోయిద్ది పేస్ట్ అనేది. మసాలా కూడా చాలా చేదుగా ఉండిద్ది, కూర కూడా పాడైపోయిద్ది. ఇది చూడండి, పూర్తిగా ఆరిపోయాయి. నేను పట్టుకుంటున్నానంటే ఆరిపోయాయనే అర్థం. సో దీన్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, నేను దీన్ని మిక్సీ వేస్తున్నాను. ఓకే, ఇలా మిక్సీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను చికెన్ని చూపిస్తున్నాను ఎంతవరకు అయితే ఉడికిందో. బాగా ఉడికింది, నేను స్టవ్ కూడా ఆపేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలు స్టవ్ మళ్ళీ ఆన్ చేస్తున్నాను. చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చికెన్ అనేది బాగుండదు హై ఫ్లేమ్లో పెడితే, ఉడకదు కూడా. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో నేను ఆల్రెడీ మిక్సీ పట్టి రెడీ చేసుకున్నాను కదా ఈ పేస్ట్లు. ఇదేమో మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసిన మసాలా. అండ్ ఇదేమో అల్లం చిన్నపాయ పేస్ట్, వేపుకొని పెట్టుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్. ఇది ఈ రెండు నేను వేసేస్తున్నాను దీంట్లో. చూడండి, రెండు వేసి కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేయాలి. హనీ ఎక్కువ తిండ కాబట్టి నేను ఒక చిన్న స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. చూడండి, కొంచెం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా లేకుండా, ఒక ఉల్లిపాయ కూడా లేకుండా, పెద్ద ఉల్లిపాయ నేను చేసే చికెన్ ఫ్రై. సో ఇప్పుడు మూత పెట్టుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో ఏంటో కూడా మా హనీ తిని చెప్తాడు మీకు. ఇది ఇప్పుడు నేను దీన్ని ఒక బాక్స్లోకి అయితే ఇలా తీసుకుంటున్నాను.